తెలుగులో ఇంతవరకు వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలా తక్కువ. అయితే అలాంటి ఒక జానర్ నుంచి రూపొందించిన సినిమానే ఘటికాచలం. నిఖిల్ దేవాదుల, ప్రభాకర్, అర్వికా గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి కథ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే కౌశిక్ అంటే నిఖిల్ దేవాదుల డాక్టర్ కోర్స్ చేస్తూ ఉంటాడు. తనకిష్టం లేకపోయినా తండ్రి మాట కాదనలేక ఆ కోర్స్ వైపు వెళ్తాడు. అతను రోజు కాలేజ్కి వెళ్లడానికి మరో కారణం ఉంది. ఆ కారణం పేరే సంయుక్త. ఆమెను తాను ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతన్ని అభిమానిస్తూ ఉంటుంది. అయితే అదే కాలేజీలో చదువుతున్న జార్జ్ కూడా సంయుక్తను ప్రేమిస్తూ ఉంటాడు. అందువల్ల జార్జ్ పట్ల కౌశిక్ కోపంగా ఉంటాడు. ఫస్ట్ నుంచి కూడా కౌశిక్ ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే రాను రాను ఆయన ధోరణి మరింత మారిపోతూ ఉంటుంది. తాను శరీరాన్ని ఎవరో తమ ఆధీనంలో పెట్టుకుని తనని ఆదేశిస్తున్నట్టు, తనని నియంత్రించినట్టు కౌశిక్ కి అనిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ ప్రకారంగానే అతను చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. దాంతో పేరెంట్స్ తో పాటు అంతా ఆయన చూసి భయపడే పరిస్థితి వస్తుంది. కౌశిక్ ను కుందన్ బాకి చెందిన ఘటికాచలం అనే ప్రేతాత్మ ఆవహించిందని అతని పేరెంట్స్ నమ్ముతారు. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవడం కోసం కౌశిక్ తండ్రి పరశురాం ఒక రోజున కుందన్ బాగ్ వెళ్తాడు. ఘటికాచలం గురించి వాకబు చేస్తాడు. అప్పుడు ఆయనకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? ఘటికాచలం ఎవరు? ఆయనకి కౌశిక్ కి గల సంబంధం ఏంటి? కౌశిక్ ని మామూలు మనిషిని చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే థ్రిల్లర్ జోనర్ లోని సినిమాలు భయపెడుతూ సస్పెన్స్ పెడుతూ ముందుకెళ్తాయి. ఈ జోనర్ కి చెందిన కొన్ని కథల్లో హర్రర్ కూడా కలిసిపోయి ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అయితే ఉంటుంది. అయితే ఇలాంటి లక్షణాలు ఘటికాచలంలో లేకపోవడం ఈ జోనర్ ను ఇష్టపడే వారికి నిరాశ కలుగుతుంది. ఈ తరహా కథలు బయటికెళ్లడానికి భయపడిపోతూ ఉంటాయి. 4 గోడల మధ్యనే తమ సమయాన్నంతా గడిపేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కథ మాత్రం కాలు అస్సలు బయట పెట్టదు. బడ్జెట్ కి కథ భయపడుతుందని గ్రహించి మనమే ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ లోపల ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. థ్రిల్లర్ జోనర్స్ కి సంబంధించి సినిమాలో కథ తక్కువగా ఉంటుంది. స్క్రీన్ ప్లే, కెమెరా పనితనం, సౌండ్ ఎఫెక్ట్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. కథ కంటే కూడా కెమెరా, సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం ప్రేక్షకుల్ని భయపెడతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ గానీ, ఫ్యామిలీ సీన్స్ గానీ, ఫ్లాష్ బ్యాక్ ని కానీ సరిగ్గా డిజైన్ చేయలేదు. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. దేనికి బలమైన రీజన్ లేదు. చివర్లో మాత్రం కాస్త హడావిడి కనిపిస్తుంది అంతే. ఇక పనితనం విషయానికొస్తే కథాకథనాలు చాలా సాదాసీదంగా ఉంటాయి. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ కథకి తగ్గట్టుగా తమ పనిని తాము పూర్తి చేశాయి అన్నట్టుగా ఉంటాయి. ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో అయితే ప్రభావితం చేసినట్టుగా అనిపించదు. హీరో పాత్రకి హర్రర్ టచ్ ఇచ్చినా, సైకోగా చూపించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడం బాధాకరం. ఇక ఫైనల్ గా ముగింపు విషయానికొస్తే కొన్ని సినిమాలు కొత్త కంటెంట్ తో భయపెడతాయి. మరికొన్ని సినిమాలు పాత కథలతోనే భయపడతాయి, బాధపెడతాయి. ఆ రెండో కోవలోకి వచ్చిందే ఈ సినిమా.